వాగ్దేవి నమోస్తుతే. బాలకాండము రెండవ భాగానికి సాదర స్వాగతం. రామాయణ మహాకావ్యావిర్భావాన్ని గురించి ఆ నేపథ్యాన్ని మొదటి భాగంలో మనం ప్రస్తావించుకున్నాం. ఇక ఇప్పుడు ప్రధాన కథలోకి ప్రవేశిద్దాం. సరయూ నది తీరంలో కోసల అనేటువంటి దేశం ఉంది. అందులో అయోధ్యానగరం ఉంది. ఆ అయోధ్యానగరం చాలా గొప్పది. భారతీయ సంస్కృతిలో కూడా 7 ముక్తి క్షేత్రాలు, ఆ 7 ముక్తి క్షేత్రాల్లో మొట్టమొదట పేర్కొనబడినది అయోధ్య. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారక, ఈ 7 ముక్తి క్షేత్రాలు. అయోధ్య మనువు చేత నిర్మింపబడినది. ఇక్ష్వాకు వంశీయులు చాలామంది దాన్ని పరిపాలించినారు. అది 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు. యోజనము అంటే 8 మైళ్ళు. అట్లా అంత విశాలమైనటువంటి స్థలంలో నిర్మాణమైనటువంటి బ్రహ్మాండమైన రాజవీధులు, తర్వాత రహదారులు చాలా గొప్పగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి భవనాలు ఉన్నాయి అక్కడ, సుందరమైన భవనాలు, అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు అయోధ్యలో. ఎవడు లోభి లేడట, ఎవడు యాచకుడు లేడట. తృప్తి ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. విద్యలలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. సకల విద్యల యందు ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా అయోధ్య వర్ణన చేసినప్పుడు అనేక విషయాలంటే సమాజం మంచిగా ఉండాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలనో అవన్నీ దాంట్లో చూపిస్తాడండి. అటువంటి ఆ అయోధ్యాపురాన్ని దశరథుడు పాలిస్తున్నాడు. అసలు అయోధ్య అంటేనే యోద్ధుం అశక్య అని, అంటే యోధులకు కూడా జయించడానికి వీలుగానిది అని అర్థం. అంత దుర్భేద్యమైనటువంటి నగరం అది. దశరథ మహారాజు యొక్క పరిపాలనలో అయోధ్య కొనసాగుతున్నది. దశరథుడు ధర్మాత్ముడు, మహావీరుడు. ఆయన ఎంత వీరుడు అంటే దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాలలో దేవతల పక్షాన స్వర్గానికి వెళ్ళి రాక్షసులతో పోరాడి వచ్చేటువంటి వాడాయన. అంతటి యోధుడు ఆయన. ఆయనకు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి 8 మంది మంత్రులు ఉన్నారు. ఈ 8 మందిలో కూడా సుమంత్రునిది ఒక ప్రత్యేక స్థానం. ఆయన ఆంతరంగిక సచివుడు అంటారు. అంటే ఏంటంటే ఆయనకు స్వేచ్ఛ, అంతఃపురంలోకి కూడా ఎప్పుడన్నా వెళ్ళేటువంటి స్వేచ్ఛ సుమంత్రునికి ఒక్కనికే ఉంది. అంత ఆంతరంగికుడు ఆయన. కేవలం ఆయన మంత్రే కాదు, దశరథుని యొక్క రథసారథి కూడా. రామాయణ కావ్యంలో సుమంత్రునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం రాబోయే కథలో చెప్పుకుంటాం. అదేవిధంగా వశిష్ఠుడు కులపురోహితుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఇద్దరేమో ప్రధాన పురోహితులుగా ఉన్నారు. జాబాలి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు పురోహితులుగా. ఈ విధంగా దశరథుడు చాలా మంచి పరిపాలన చేస్తున్నాడు. ప్రజలకు ఎలాంటి ఈతి బాధలు లేవు. ధర్మాత్ములై ఉంటున్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే దశరథుడు ధర్మాత్ముడు. యథా రాజా తథా ప్రజ. అయితే అన్నీ ఉన్న దశరథునికి ఒక లోటు పట్టి పీడిస్తున్నది. ఏమిటిది అంటే తనకు పుత్రులు లేరు అనేటువంటి లోటు. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా. తనకు ఉత్తమగతులు కలగాలంటే పుత్రుడు ఉండాలి. తనకు పుత్ర సంతానం లేదనేటువంటి ఒక బాధ ఆయన కృంగదీస్తున్నది. దాని విషయంలో ఆయన ఆలోచించి
అశ్వమేధయాగం చేయాలనేటువంటి ఒక ఆలోచన తట్టింది ఆయన. వెంటనే మంత్రులను పిలిపించి వాళ్ళతో సమాలోచన చేసినాడు. వాళ్ళందరూ కూడా ఆ ఆలోచనకు ఆమోదముద్ర వేసినారు. కాగానే ప్రధాన పురోహితులను, కులగురువైన వశిష్ఠుల వారిని, వామదేవుణ్ణి, ఇటువంటి వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రస్తావన చేసినాడు. వాళ్ళు కూడా ఇది చాలా మంచి సంకల్పం అని తమ యొక్క ఆమోదాన్ని ప్రకటించినారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. దశరథుల్లో ఉన్న గొప్పదనం ఏమిటంటే, ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తాను స్వతంత్రంగా అమలు చేయాలనుకోడు. ఆయన తనకు ఆంతరంగికులైనటువంటి వాళ్ళతో చర్చిస్తాడు. చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఒక మంచి పద్ధతి. ఇది ఎప్పుడు మనకు దోచిందే మనం చేయడం కాదు. మనకు దోచిన ఆలోచన మన వాళ్ళు అనుకున్న వాళ్ళతో మనం తప్పకుండా సంప్రదించాలి. ఎందుకంటే ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిని విశేషత అన్నారు. కనుక మనది తెలివి మనకు మంచిదే, కానీ గురువులను, పెద్దలను సంప్రదించినప్పుడు ఇంకా విశేషమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అట్లా దశరథుల వారు మంత్రి పురోహితులతో ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత వాళ్ళంతా ఆమోదించినారు. ఈ విషయాన్ని దశరథుడు వెళ్ళి తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయితో చెప్పినాడు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అయితే ఈ సందర్భంగా సుమంత్రుడు ఏకాంతంగా దశరథుని కలిసినాడు. కలిసి ఒక విషయం చెప్పాడు. మహారాజా, ఈ అశ్వమేధ యాగానికి ఋష్యశృంగుల వారిని ఆహ్వానిస్తే చాలా బాగుంటుంది అన్నాడు. ఎందుకు ఏకాంతంగా చెప్పినాడు ఇక్కడ గమనించాలి. మంత్రుల సమావేశమైనప్పుడు అప్పుడు చెప్పొచ్చు కదా. అంటే కొన్ని విషయాలను ఏకాంతంగా ప్రస్తావించాలి. ఏ విషయాన్ని ఎవరితో ఎప్పుడు ఎట్లా ప్రస్తావించాలనో తెలుసుకోవాలి మనిషి. ఇది సుమంత్రుని ద్వారా మనం గ్రహించాలి. ఋష్యశృంగుడు వస్తే చాలా బాగుంటుంది అన్నాడు. ఎందుకు అంటే ఋష్యశృంగుడు విభాండక మహర్షి కొడుకు, మహానిష్ఠాగరిష్ఠుడు. ఆయన నిరంతరము క్రతువులు, తపస్సు చేసేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి వాడు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. అదే ఆయన ప్రత్యేకత. పూర్వం ఒకసారి అంగదేశంలో రోమపాదులు అనేటువంటి రాజు పరిపాలిస్తున్న కాలంలో రాజు ఒక దోషం చేశాడు. చేస్తే ఆ రాజ్యానికి అంత అనావృష్టి పట్టుకున్నాడు. ఎప్పుడైనా పరిపాలకుడు తప్పు చేస్తే ఆ ప్రభావం అనావృష్టి రూపంలో సమాజాన్ని పీడిస్తుంది అని మన పెద్దలు చెప్తారు. అట్లా రోమపాదులు చేసిన తప్పుకు ఫలితంగా అనావృష్టి, ఒక్క చుక్క వర్షం లేదు. ఏం చేయాలన్నప్పుడు ఋష్యశృంగుని ఆహ్వానిస్తే మంచిదని సూచన చేసినారు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా. కానీ ఆయనని తేవడం ఎట్లా? ఆయన బయటి ప్రపంచం తెలియని వాడు. ఆయన తన తండ్రి, తన యజ్ఞశాల, తన యొక్క నిష్ఠ, తన యొక్క తపస్సు, తన యొక్క ధ్యానము, తన యొక్క అధ్యయనము దీంట్లోనే ఉన్నటువంటి వాడు. ఆయన చాలా చిత్రంగా, చాలా తెలివిగా, నేర్పుగా ఆయనను అక్కడికి తీసుకెళ్లారు, రోమపాదుని యొక్క రాజ్యానికి. అక్కడ వర్షాలు చాలా బ్రహ్మాండంగా కురిశాయి, సమృద్ధిగా పంటలు పండినాయి. రోమపాదుడు కూడా తన పెంపుడు కూతురైనటువంటి శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసినాడు. ఈ శాంత ఎవరు అంటే వాస్తవంగా దశరథుని యొక్క ఔరసపుత్రిక ఈమె. కానీ రోమపాదుడు, దశరథుడు ప్రియమిత్రులు. వాళ్ళు రోమపాదునికి సంతానం లేనప్పుడు ఆయన అడిగితే ఈ శాంతను అతనికి ఇచ్చినాడు. ఆయన పెంచుకున్నాడు. అట్లా శాంత ఋష్యశృంగుల వివాహం అయింది. ఋష్యశృంగుడు రోమపాదుని దగ్గరనే ఉంటున్నాడు. ఇప్పుడు సుమంత్రుడు ఏం చేసినాడు? ఆ ఋష్యశృంగుల వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది అన్నాడు. అది కూడా మీరే స్వయంగా వెళ్ళి వారిని తోడుకొని వస్తే ఇంకా బాగుంటుంది అని కూడా ఒక ఆత్మీయమైన సూచన ఇచ్చినాడు. ఎప్పుడు కూడా ఇక్కడ గమనించండి, మన అనుకున్న వాళ్లకు మనం మంచి సూచనలు చేయాలి. ఎప్పుడైనా తప్పుదో పట్టించకూడదు. కనుక సుమంత్రుడి ద్వారా నేర్చుకోవాలి. కేవలం అశ్వమేధం చేద్దాం అనుకున్నటువంటి దశరథునికి
ఋష్యశృంగుడైతే ఇంకా మరింత ఫలవంతంగా ఉంటుంది అనేటువంటి ఒక మంచి సూచన చేసినాడు ఆయన. ఇది నేర్చుకోవాలి మనం సుమంత్రుడి నుంచి. ఋష్యశృంగుల వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది మీరే స్వయంగా అన్నాడు. అంటే దశరథుడే స్వయంగా వెళ్ళి ఆ ఋష్యశృంగుల వారిని తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకుందాం, ఎలాగూ వచ్చింది కనుక. కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి అని ఒక ప్రదేశం ఉంది. శ్రీ శంకరాచార్య ఆదిశంకరుల వారు దక్షిణామ్నాయ పీఠాన్ని శృంగేరిలో ప్రతిష్ఠించారు. వారు శృంగేరి అంటే ఏమిటంటే శృంగగిరి, ఋష్యశృంగుడు తపస్సు చేసిన స్థలం అది. ఇప్పటికీ అక్కడ ఆయనకు సంబంధించిన దేవాలయం కూడా ఉంది అక్కడ ఆ శృంగేరిలో. సరే, ఋష్యశృంగుడు అయోధ్యకు విచ్చేశాడు. విచ్చేస్తే దశరథుల వారు చేతులు జోడించి, ఓ మహర్షి, అశ్వమేధ యాగం నేను చేయాలని అనుకున్నాను, మీరే ప్రధాన ఋత్విజులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడపాలి అని ప్రార్థించినాడు. ప్రార్థిస్తే అందుకు ఋష్యశృంగుల వారు సమ్మతించారు. అశ్వమేధం అంటే ఒక గుర్రాన్ని ఆ క్రతువు చేసిన తర్వాత గుర్రాన్ని వదిలిపెట్టాలి. 1 సంవత్సరం పాటు అది వెళ్ళి అనేక ప్రాంతాలు తిరిగి వస్తుంది యథేచ్ఛగా. దాన్ని ఎవరు బంధించకూడదు. బంధిస్తే వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని గెలవాలి. ఒకవేళ ఓడిపోతే వీళ్ళకు అది అపజయం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఎలాంటి విఘ్నాలు రాకూడదు దాని మధ్యలో కూడా. వస్తే అది కర్తకు కూడా దోషమయ్యి ఒకసారి ప్రాణహానికి కూడా దారితీస్తుంది. సరే, అశ్వమేధాన్ని చేసి గుర్రాన్ని వదిలిపెట్టినారు. 1 సంవత్సర కాలం అది సంచరించి వచ్చేసింది. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక ఏర్పాటు జరిగింది. అశ్వమేధ క్రతువు చివరిలో ఏం చేయాలో అవన్నీ కూడా సశాస్త్రీయంగా నిర్వహించినారు. అందరూ సంతోషపడ్డారు. ఆ తర్వాత దశరథుల వారు తన సంతానాపేక్షను వివరిస్తూ, ఇంకా ఏమైనా దీనికి అనుబంధంగా చేస్తే బాగుంటుందేమో మీరు సూచించండి అని ఋష్యశృంగుల వారిని అడిగినారు. అంటే ఋష్యశృంగుల వారు పుత్రకామేష్టి చేద్దాం, అది నీకు ఫలప్రదంగా ఉంటుంది అని చెప్పారు. వారి నిర్వహణలోనే పుత్రకామేష్టి యాగానికి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. జరిగితే అందులో ఇచ్చేటువంటి హవిస్సులను తీసుకోవడానికి దేవతలే స్వయంగా వచ్చారు ఆ యాగానికి. హవిస్సు అంటే యజ్ఞంలో మంత్రపూతంగా వేసేటువంటి పదార్థం. నెయ్యి కావచ్చు, నవధాన్యాలు కావచ్చు, ఇతరత్ర వస్తువులు ఉన్నాయి. అవి మంత్రపూతంగా వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే అది ఆయా దేవతలకు సమర్పించేటువంటిది. ఇప్పుడు రుద్రాయ స్వాహ అని అనుకోండి, ఆ వేసినటువంటి హవిస్సు రుద్రునికి వెళ్తుంది. ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రునికి వెళ్తుంది. ఇట్లా అగ్నిముఖంగా ఆయా దేవతలకు అది వెళ్తుంది. కానీ ఇక్కడ చిత్రం ఏమిటంటే దేవతలే స్వయంగా వచ్చారు అక్కడికి, వచ్చి కూర్చున్నారు వాళ్ళంతా. ఇంతలో బ్రహ్మగారు వచ్చారు. వచ్చేసరికల్లా దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకు నమస్కరించి, స్వామి, మాకు ఒక విపత్కర పరిస్థితి దాపురించింది. ఏమిటి అన్నాడు. పులస్త్య వంశజుడైనటువంటి రావణాసురుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బంది పెట్టడానికి కారణం ఏమిటి అంటే మీరిచ్చిన వరప్రభావం. దానివల్ల అతని యొక్క దుశ్చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయినాయి. యజ్ఞయాగాదులు జరగనివ్వడం లేదు, సత్కార్యాలు జరగనివ్వడం లేదు, దేవతలను దక్కనివ్వడం లేదు. చివరికి వాయువు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు కూడా తమ తమ యొక్క సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు వానికి భయపడి. ఇటువంటి ఒక విపరీత పరిణామాలు చోటు చేసుకున్నాయి. కనుక వాడిని ఎట్లాగన్నా మీరు అణచాలి, లేకుంటే చాలా కష్టం అని అన్నారు. అంటే అప్పుడు బ్రహ్మ అన్నాడు, నాకు తెలుసు, వాడు తనకు మరణం ఉండకూడదని నన్ను వరమడిగాడు. ఆ అడగడంలో ఎవరెవరి ద్వారా మరణం ఉండకూడదో వాడు చెప్పాడు. చెప్పి దాంట్లో మానవుల ప్రస్తావన ఒక్కటి చేయలేదు. ఎందుకంటే మానవులు ఏం చేస్తారని మానవుల పట్ల ఒక చిన్న చూపు వాడికి.
అందుకు విష్ణుమూర్తి ఇప్పుడు మానవుడిగా అవతరించి రావణుని యొక్క ప్రాణాన్ని తీయాల్సినటువంటి స్థితి వస్తుంది తప్పకుండా. మీరేం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అన్నాడు. వీళ్ళు ఎట్లా అంటుంటేనే విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చాడు. అందరూ వెళ్ళి వారికి ప్రణామాలు చేసి స్తోత్రం చేసి విషయాన్ని వివరించారు. వివరిస్తే అయ్యా నీవే అవతరించాలి, మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి తప్పకుండా నేను దశరథునికి నా అంశం 4 రూపాల్లో వస్తుంది, రావణ సంహారం జరిగి తీరుతుంది, ఈ విషయంలో మీరు ఎటువంటి అనుమానపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళ యొక్క పూజలను అందుకొని అంతర్ధానమైనాడు విష్ణుమూర్తి. ఇక్కడ పుత్రకామేష్టి సుసంపన్నమైంది. చివరిలో ఆ అగ్నిగుండం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. ఎవరైనా అంటే ప్రాజాపత్య పురుషుడు. ఆయన వచ్చాడు. వచ్చి ఆయన చేతిలో ఒక బంగారు కలశం, దానిపైన వెండి మూత, అందులో దివ్య పాయసం ఉంది. ఆ పాయసాన్ని దశరథునికి ఇచ్చినాడు. ఇచ్చి ఇది చాలా విశేషమైనటువంటిది, దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ప్రధానమైనది ఏమిటంటే దీన్ని వల్ల పుత్ర సంతానం కలుగుతుంది నీకు అని చెప్పాడు. దశరథుని యొక్క ఆనందానికి అవధులు లేవు. ఎందుకు? పేదవానికి పెన్నిధి దొరికినట్టు పుత్ర సంతానాపేక్షతో తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ఉన్నటువంటి దశరథునికి ఆ ప్రాజాపత్య పురుషుని యొక్క వాక్కులు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. వెంటనే ఆ పాయసాన్ని సుమిత్ర, కౌసల్య, కైకేయి వాళ్ళకంతా కూడా ఇచ్చేశాడు. ఇచ్చేసరికల్లా ఆ పాయస ప్రభావం వల్ల 12 నెలలు కాగానే చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు శ్రీరాముడు జన్మించినాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించినారు. ఈ నలుగురికి కూడా పేర్లను వశిష్ఠుల వారే పెట్టారు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు అని. అయితే ఆ జాతకర్మాది విధానాలన్నీ కూడా చక్కగా సాగినాయి. అయోధ్య అంతా ఆనంద సంద్రమైంది. ఇక్కడ ఒకటి గమనించాలి, రాజుకు సంతానం కలిగితే ప్రజలందరికీ ఎందుకు ఆనందం అంటే, రాజు అంటే వేరే అని భావించాలి వాళ్ళు ఎప్పుడు కూడా. రాజు అంటే తమ కుటుంబ పెద్దలాగా భావించినారు. అది ప్రజల్లో ఉండేటువంటి భక్తి. రాజు కూడా ప్రజలంటే ఎవరో అనుకోలేదు, వాడు నా పిల్లలేని భావించినాడు. ఇది ఒక పరిపాలకునికి ప్రజలకు ఉండాల్సినటువంటి అనుబంధం. అందుకే దశరథునికి సంతానం కలిగితే తమకే సంతానం కలిగినంత ఆనందంతో అయోధ్యాపురం అంతా కూడా చాలా పండుగ చేసుకున్నారు, గొప్పగా పండుగ చేసుకున్నారు. పిల్లలు నలుగురు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. రామునికి లక్ష్మణుడు అంటే బహిప్రాణం, చాలా ఇష్టం. భరత శత్రుఘ్నులు అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నా విద్యల పట్ల మాత్రం ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉన్నారు. అనేక విద్యలు అభ్యసిస్తున్నారు, శాస్త్రాలు చదువుతున్నారు, ధనుర్విద్య అభ్యసించారు, కత్తిసాము నేర్చినారు, గుర్రపు స్వాలు చేస్తున్నారు. అంటే విద్యలలో ఏమరపాటు లేకుండా ఉన్నారు. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైనా విద్యను పొందడంలో ఉత్సాహం ఉండాలి. కనుక ఆ ఉత్సాహమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఇది ఒక విద్యార్థికి ఉండాల్సిన లక్షణం. అట్లా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేక విద్యల్లో బాగా ఆరితేరారు. కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రి సచివులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. చేసి తన పిల్లల యొక్క వివాహానికి సంబంధించిన ప్రస్తావన చేస్తున్నాడు. మనం ఇంతకుముందే అనుకున్నాం, దశరథుడికి ఏ ఆలోచన వచ్చినా మంత్రులతోటి, తన యొక్క పురోహితులతోటి ఆయన సంప్రదిస్తాడు.
తమ కుమారుల యొక్క వివాహ ప్రస్తావన సాగుతున్నది అక్కడ ఆ సమావేశంలో. ఇంతట్లో అక్కడికి మహా తేజస్శాలి, తపస్వి, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి మహాశక్తిమంతుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఆయన రాజర్షి, తర్వాత బ్రహ్మర్షి కూడా. ఆయన వచ్చిందని తెలవగానే వెంటనే దశరథుడు లేచి ఎదురేగి ఆయనకు నమస్కరించి సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆసనం పైన ఆయన కూర్చోబెట్టి చాలా మర్యాద చేశాడు. అయ్యా, మీ రాక నాకు చాలా ఆనందదాయకం. మీకు నేను ఏం చేయగలనో మీరు ఆదేశించండి, నేను శిరసా వహిస్తాను అన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు చాలా సంతోషపడ్డాడు. దశరథ, నీ యొక్క మర్యాదకు నేను పొంగిపోయినానయ్యా. అయినా వశిష్ఠుని వంటి గురువు యొక్క నేతృత్వంలో నువ్వు ఉన్నావు కనుక ఈ మాత్రం సంస్కారం లేకుండా ఎట్లా ఉంటుంది అన్నాడు. ఇక్కడ గమనించాలి, గురువును బట్టి సంస్కారాలు వస్తుంటాయి. అందుకే ఇప్పటికి కూడా సమాజంలో మాట ఉంది, ఏదైనా తప్పు చేస్తే ఎవరో నీకు చదువు చెప్పింది అంటుంటారు. అంటే ఆ గురువుల వల్ల ఆ సంస్కారాలు అందకుండా ఉంటే ఆ దోషం గురువుకు కూడా అంటుకుంటుంది. నువ్వు గురువును ఇక్కడ ప్రస్తావించినాడు విశ్వామిత్ర మహర్షి. ఏం కావాలనో మీరు సెలవిస్తే నేను సంసిద్ధుణ్ణి అన్నాడు దశరథుల వారు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఒక మాట అన్నాడు, దశరథ, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు ఆ యజ్ఞానికి విఘాతం కలిగిస్తున్నారు. అంటే వాళ్ళని శిక్షించడానికి నాకు చేతగాక కాదు, కానీ యజ్ఞదీక్షలో ఉన్నవాడిని కదా, ఆవేశాలకు లోను కాకూడదు, శపించడం లాంటివి చేసి తపశక్తిని వృధా చేసుకోకూడదు. అందుకొరకు నేను వాళ్ళని ఏం చేయలేకపోతున్నా అన్నాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఎప్పుడైనా మన దగ్గర శక్తి ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా వినియోగించకూడదు. అది వృధా అయిపోతుంది. అనాలోచితంగా ఉన్న శక్తిని పాడు చేసుకోవద్దు ఎప్పుడు కూడా. కనుక నువ్వు రాముణ్ణి నా వెనక పంపితే రాముడు వాళ్ళని సంహరిస్తాడు, ఆయనకు శుభం జరుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు. ఈ మాట వినేసరికల్లా దశరథుని గుండెలో రాయిపడ్డది. ఎందుకంటే రాముణ్ణి విశ్వామిత్రుని వెనుక పంపడమా, విశ్వామిత్రుని వెనుకనే కాదు ఎవరి వెనుక పంపడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అంటే రాముని యొక్క ముఖాన్ని చూడకుంటే ఆయన ఒక్క పూట కూడా ఉండలేడు. అది ఆయన బలహీనత. అది కూడా రాక్షస సంహారం కోసం పంపడం ఆయన వెనుక ఇంకా భయమైంది. వెంటనే చేతులొగ్గి, విశ్వామిత్ర మహర్షి మన్నించండి, నా రాముడు ఇంకా 16 ఏళ్ళు కూడా నిండనివాడు, యుద్ధ విద్యలు ఇంకా అభ్యసిస్తున్నటువంటి వాడు, కనుక రాముణ్ణి మాత్రం అడగకండి, కావాలంటే నేను వస్తాను మీ వెనుక, వాళ్ళని నేను నిర్జిస్తాను అని అన్నాడు. కాదు, నాకు రాముడే రావాలి, కావలిస్తే వశిష్ఠుడు, వామదేవుడు వాళ్ళ యొక్క అనుమతి తీసుకున్నాకనే పంపు అన్నాడు విశ్వామిత్రుడు. అంటే దశరథుడు అన్నాడు, ఇంతకు వాళ్ళెందుకు ఈ విధంగా చేస్తున్నారా రాక్షసులు అన్నాడు. ఇదంతా రావణాసుని పన్నాగమయ్యా. వాడు దేవతలకు హవిస్సులు అందకుండా చేస్తాడు, దేవతలు ఇబ్బంది పెడతాడు, నానా యాతన పెడుతున్నాడు. అటువంటి వానికి ఈ యజ్ఞాలు పాడు చేయడం అనేటువంటి చాలా చిన్న పనిగా అనిపించింది వానికి. నేను వెళ్ళి చేయడం ఏమిటి అనుకొని మారీచ సుబాహులను పంపుతున్నాడు వాడు, అందువల్ల అసలు ఇబ్బందిగా ఉంది అన్నాడు. రావణాసుడు ఏమిటో దశరథునికి కూడా తెలుసు. అందుకు వెంటనే అన్నాడు, నన్ను మన్నించండి, నేను మాత్రం పంపను, రాముడిని పంపను, నేను కూడా రాను అన్నాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి ఆసనం నుంచి లేచాడు దిగ్గున. సరే దశరథ, ఇంతకుముందు నీవు ఏం చెప్పినా చేస్తా అన్నావు, ఇప్పుడేమో కాదు పొమ్మంటున్నావు. సరే వెళ్తాను, కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఆడిన మాట తప్పడం అనేది మీ వంశంలో ఇంటా వంట లేనటువంటిది. సరే నువ్వు ఇప్పుడు కాదంటున్నావు, సుఖంగా ఉండు, నేను వెళ్ళొస్తా అని బయలుదేరినాడు. విశ్వామిత్ర మహర్షి అలా వెళ్ళిపోవడం
ఒక అరిష్ట సూచకం అది. వెంటనే వశిష్ఠుల వారు విశ్వామిత్ర మహర్షిని అభ్యర్థించినారు, మహర్షి మీరు ఆగండి అని ఆయన ఆపినాడు. ఆపి దశరథుడి దగ్గరకు వచ్చి అన్నాడు కదా, దశరథ ఏమనుకుంటున్నావు విశ్వామిత్రుడు అంటే? అనేకమైన దివ్యాస్త్రాలు కలిగినటువంటి వాడు, మహాతపస్వి, పరాక్రమం కలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమేమిటి ప్రపంచంలో? ఆయన వెనుక పంపడానికి నువ్వు ఆలోచిస్తున్నావా రాముణ్ణి? ఇంకొక విషయం చెప్పనా, ఆడిన మాట తప్పిన వాడికి అంతవరకు చేసిన పుణ్యాలని నశించిపోతాయి కనుక అటువంటి పని చేయకును అని ఒక కులగురువుగా ఆయన మంచి కోరి ఒక విషయాన్ని చెప్పాడు వశిష్ఠుడు. వెంటనే దశరథుడు ఇంకేం ఆలోచించకుండా విశ్వామిత్రుని వెంట పంపడానికి అంగీకరించాడు. రాణులతో సహా రామలక్ష్మణులు ఆశీర్వదించి విశ్వామిత్ర మహర్షి వెంట వాళ్ళు సాగనంపారు. ఆ విధంగా రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారు. ఇక్కడ ఒక చిత్రమైన విషయాన్ని మనం గమనించాలి. విశ్వామిత్రుడు సరిగ్గా వివాహ ప్రస్తావన చేస్తున్న సమయంలోనే ఎందుకు వచ్చినట్లు, ఎందుకో మనం తరువాతి కథలో ఆ విశేషాలు చూద్దాం. మనం ప్రతి దానికి చెప్పాను కదా నేను, ఊరకరారు మహాత్ములు, ప్రతి వాళ్ళ మహాత్ముల యొక్క ఆగమనం వెనుక ఏవో కొన్ని శుభాలు ఉంటాయి. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, ఆయన అనుసరిస్తూ వెనక రాముడు, ఆయన వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఎప్పుడైనా గురువుతో సమానంగా నడవకూడదు, గురువు వెనకాల నడవాలి. ఇది ఒక సంప్రదాయం. వాళ్ళు ముందుకు సాగుతున్నారు. సరయూ తీరం వెంట చాలా దూరం ప్రయాణించారు. ఒక దగ్గర ఆగాడు విశ్వామిత్రుడు. రామునికి చెప్పి, నాయన నువ్వు ఆచమనం చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. ఆచమనం చేయగానే బల అతిబల అనేటువంటి 2 విద్యలను వాళ్లకు అందించినాడు విశ్వామిత్రుడు. ఈ 2 చాలా దివ్యమైనటువంటి విద్యలు. వీటి వల్ల ఆకలి దప్పులు ఉండవు, అలసట ఉండదు, ఒకవేళ నిద్ర లేకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏమరపాటు ఉన్నా కూడా రాక్షసులు వీళ్ళని ఏమి చేయలేరు. ఇంత శక్తివంతమైనటువంటి విద్యలు అవి విశ్వామిత్రుల వారు చేశారు. గురువు అనుకుంటే ఏం చేయగలడు తెలిసిపోతుంది. ఇక్కడ గురువు అనుగ్రహం అంత గొప్పదండి. రాముడు అడిగినాడా, లక్ష్మణుడు అడిగినాడా, ఆయన ఇచ్చేసినాడు అంతే. కనుక గురువును అనుసరించడం అనేది ఎప్పుడైనా శ్రేయోదాయకం. ఆ రాత్రి అక్కడ వాళ్ళు విశ్రమించినారు. తెలతల వారుతూ ఉన్నది. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నాడు, కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఓ రామ, తూర్పులో ఉషఃకాంతులు ప్రసరిస్తున్నావయ్యా, నిద్రలేవు, లేచి చేయాల్సినటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలు నిర్వర్తించాలి కదా, సంధ్యాధికాలు అవి చెయ్యి అని చెప్పాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గురువు ఎప్పుడు కూడా కర్తవ్యాన్ని బోధిస్తూనే ఉంటాడు శిష్యులకు. ఏది ఎట్లున్నా తాను తన కర్తవ్యాన్ని బోధిస్తూనే ఉంటాడు. ఆయన ఏం చేయాలో చెప్తూనే ఉంటాడు. అది గురువు యొక్క లక్షణం. వాళ్ళు ఆ విధంగా గురువు యొక్క మాట ప్రకారంగా లేచి యథావిధిగా చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా ముగించుకొని మళ్ళీ ముందుకు ప్రయాణం సాగించారు. సాగిస్తూ మలద, కరుష అనేటువంటి జనపదాల వైపుగా వీళ్ళు ప్రయాణం సాగుతున్నారు. అక్కడ బ్రహ్మాండమైన అడవి, అదంతా కూడా చాలా గమ్మత్తుగా అనిపించింది అక్కడ. వెంటనే గురువు గారిని అడిగినారు, అయ్యా ఈ ప్రదేశం ఏమిటి ఇట్లా ఉంది, ఇది కళదప్పినట్టుగా ఉంది, ఇదంతా ఏమైంది ఇక్కడ, ఇది ఏమిటి దీని విశేషం అని అడిగారు. అంటే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, ఇది ఒకప్పుడు చాలా సమృద్ధిగా వెలిగినటువంటి ప్రదేశం. ఇంద్రుడు చాలా ప్రత్యేకంగా ఈ ప్రాంతం పైన కృతజ్ఞతాపూర్వకంగా సస్య సమృద్ధి అయ్యేటట్టుగా, జల సమృద్ధి అయ్యేటట్టుగా, అనేకమైన సంపద విలసిలేటట్టుగా ఆయన అనుగ్రహించిన స్థలం ఇది.
కానీ ఈ ప్రాంతానికి ఒక ఇబ్బంది వచ్చింది. తాటక అనేటువంటి ఒక యక్షిణి ఇక్కడ తన కుమారులు మారీచ సుబాహులతో ఉండి ఈ ప్రాంతాన్నంతా కూడా విధ్వంసం చేస్తుంది. ఆమె వల్ల, ఆ రాక్షసి వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇట్లా తయారైందన్నాడు. ఎవరి తాటక? మనం తాటకి అంటాం, తాటకి కాదు, తాటక. ఆమె నిజంగా రాక్షసి కాదు, ఆమె యక్షిణి. సుకేతుడు అనేటువంటి యక్షుని యొక్క కూతురు ఆమె. ఆమె జన్మించగానే 1000 ఏనుగుల బలంతో పుట్టింది ఆమె. సుందుడు అనేటువంటి వానికి ఇచ్చామని వివాహం చేశారు. ఇవి చాలా సౌందర్యవతి, అందాల రాశి తాటక. అయితే ఈ సుందుడు వెళ్ళి ఒకసారి అగస్త్యముని పైన అపచారం చేశాడు. ఆయన అగస్త్యముని పట్ల చేస్తే అగస్త్యుడు, ఆయన మహాతపస్వి, వెంటనే వాడిని చంపేసినాడు. చంపేసేసరికల్లా ఆ విషయం తెలిసి ఈ తాటక, ఆమె కొడుకు మారీచుడు ఇద్దరు కూడా పోయి అగస్త్యుడి మీద పడ్డారు. పడగానే అగస్త్యుడు వెంటనే వాళ్ళిద్దరిని శపించినాడు. మీరు రాక్షసులైపోదురుగాక అని శపించినాడు. దాంతో తాటక, మారీచు వీళ్ళతో రాక్షసులైపోయినారు. ఒకటి గమనించాలి, సుందుడు కానీ తాటక కానీ వీళ్ళ విషయంలో అనవసరంగా మహాపురుషుల జోలికి వెళ్ళకూడదు. లేని ఆపదలు చుట్టుముడతాయి మనల్ని. యక్షులుగా ఉన్నవారు రాక్షసులైపోయినారు. చూడండి ఎట్లున్నారు. కనుక ఈ విధంగా వచ్చేసింది. ఈ ప్రాంతము అగస్త్యుడు సంచరించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతం మీద వాళ్ళకు ఒక కక్ష. అందుకు ఈ ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేయడం పెట్టారు వాళ్ళు. నీవు ఈ తాటకను సంహరించాలని రాముడు చెప్పినాడు. అనేసరికల్లా రాముడు సరే అంటున్నాడు. ఇంతట్లో తాటక వచ్చేసింది, వాళ్ళపై విరుచుకుపడుతున్నది. రామా, ఈమెను సంహరించు, ఏం ఆలోచిస్తున్నావా స్త్రీని ఎట్ట చంపాలని అన్నాడు. అంటే రాముడు వెంటనే అన్నాడు, గురువర్య, అటువంటి ఆలోచన ఏమీ లేదు. మా నాన్నగారు బయలుదేరే ముందే చెప్పాడు, గురువు ఏది చెప్పితే అది చేయమని మా నాన్న చెప్పాడు, కనుక మీరు చెప్పింది ఆచరించడమే నా ధర్మం అన్నాడు. అది రాముడు తన తండ్రి మాటకిచ్చిన విలువ, గురువు పట్ల ప్రకటించిన భక్తి. తాటక పైన బాణాలు వేశాడు. ఆమె 2 చేతులను ఖండించినాడు. ఖండించేసరికల్లా చాలా ఆవేశంగా అది విరుచుకుపడుతున్నది. వెంటనే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేసినాడు. మనకు లక్ష్మణుడు అనగానే శూర్పణఖ ముక్కు చెవులు కోసిండనే తెలుసు, కానీ మొట్టమొదలు ముక్కు చెవులు కోసింది తాటకం. అప్పుడు అది ఇంకింత ఆవేశంతో వీళ్ళకి కనిపించకుండా, అది రాక్షసి కదండి, యక్షిని తక్కువకు, మాయా యుద్ధం మొదలుపెట్టింది. కనిపించకుండా రాళ్ళవాను కురిపిస్తున్నది. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, రామా, ఇంకా ఆలస్యం చేయం, ఎందుకంటే అసుర సంధ్యాకాలం, ఇంకా సాయం సంధ్య అయిపోయి చీకటి అవుతున్నదంటే రాక్షసులకు బలం పెరుగుతుంది. రాక్షసులు అంటే నిశాచరులు అంటే రాత్రిపూట సంచరించేవాళ్ళు, రాత్రి వాళ్ళకు మహాబలం, అందుకు ఇంకా అవకాశం ఇవ్వద్దు నువ్వు అని చెప్పాడు. చెప్పగానే వెంటనే రాముడు అస్త్రప్రయోగంతో తాటకను, అంటే శబ్దవేధి అని ఒక విద్య ఉంది. ఆ శబ్దవేధి అంటే శబ్దం వస్తున్న దిక్కుగా బాణాన్ని వేసి కొట్టేస్తారు. అది ఒక అద్భుతమైన విద్య. దశరథునికి కూడా ఈ విద్య ఉంది. అయితే ఆ శబ్దవేధితో కొట్టేసరికి అలా తాటక నీలగూలిపోయింది. ఆ విధంగా తాటక సంహారం జరిగింది. రాముడు దుష్ట సంహారానికి శ్రీకారం చుట్టినాడు తాటకతో. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాముడి యొక్క దుష్ట సంహార కార్యక్రమం తాటకతో ప్రారంభింపబడి రావణాసురునితో పరిసమాప్తమైంది. ఇంకా చిత్రం ఏమిటంటే, రామావతారంలో ఆయన తాటక సంహారం చేస్తే కృష్ణావతారంలో పూతన సంహారంతో ఆయన దుష్ట శిక్షణ మొదలుపెట్టాడు. ఇదొక చిత్రమైన విషయం. సరే, ఏదైతేమి ఆ తాటక యొక్క పీడ విరగడైంది. చాలా సంతోషించినాడు విశ్వామిత్రుడు. సంతోషించి అనేకమైన దివ్యాస్త్రాలను వాళ్ళకు ప్రసాదించినాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. అస్త్రము శస్త్రము ఈ రెండిటికి తేడా తెలియాలి మనకి. శస్త్రాస్త్రాలు అంటుంటారు, అంటే ఈ 2 ఆయుధాలే. శస్త్రమన్న ఆయుధమే, అస్త్రమన్న ఆయుధమే. కాకపోతే శస్త్రం అనేది భౌతిక బలం కలిగినటువంటి ఆయుధం. అంటే ఇట్లా గద, కత్తి, తర్వాత ఈటె ఇట్లాంటివి ఉంటాయి కదండి.
ఇవన్నీ భౌతిక బలం అంతే, దాంతో కొడితే చనిపోతారు, పొడిస్తే చనిపోతారు. కానీ అస్త్రం అంటే అది మంత్రశక్తి కలిగిన ఆయుధం. అంటే ఆ మంత్రాన్ని దేంట్లో మనం అభిమంత్రిస్తే దాంట్లోకి ఆ శక్తి వెళుతుంది. ఒక గడ్డిపోత కూడా తీసుకొని మంత్రిస్తే అది ఆయుధంగా వెళ్ళి కొట్టేస్తుంది. కనుక అస్త్రము మంత్రశక్తియుతమైంది, శస్త్రము భౌతిక శక్తి సమన్వితమైంది. ఇది తెలుసుకోవాలి. విశ్వామిత్రుడు అనేకమైన దివ్యాస్త్రాలను వాళ్ళకి ఇచ్చినాడు. అంటే గురువు యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో మనం గమనించాలి. ఈ విధంగా తాటక సంహారానంతరం వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో మనము 3వ భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.